హాయ్ ఫ్రెండ్స్, ఒంట్లో ఓపిక ఉన్నా, పనిచేసే మనసున్నా, ఉపాధి లేక వలసబాట పడుతున్న కార్మికులు ఎంతోమంది మనకు అడుగడుగునా కనిపిస్తూ ఉంటారు. మీకు కఫాలా సిస్టమ్ అంటే తెలియకపోవచ్చు. దుబాయ్లో పని కోసం వెళ్లే వాళ్ళు ఎంతోమంది ఉన్నారన్న విషయం మాత్రం మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడే వాళ్ళు హాయిగా ఏదో ఒక పని చేసుకుంటూ బతకొచ్చు కదా. దేశం కాని దేశానికి వెళ్ళి అక్కడ అవస్థలు పట్టం ఎందుకు అని మనకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది కదా. అరబ్ దేశాలకు చెందిన కఫాలా సిస్టమ్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఒక అత్యంత హీనమైన సిస్టమ్. ఎంతోమంది లక్షలాది భారతీయులు ప్రతి ఏటా ఈ వలలో పడి నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. జీవితాంతం అరబ్ దొరలకు బానిసలుగా మారిపోతూ ఉన్నారు. వారి చేతకానితనాన్ని అడ్డం పెట్టుకుని దళారులు, అరబ్ యజమానులు వాళ్లను ఘోరంగా అత్యాచారం చేస్తున్నారు. శారీరకంగా, మానసికంగా ఎన్నో హింసలకు గురి చేస్తున్నారు. టెక్నికల్ నాలెడ్జ్తో కానీ లేదా ఏదైనా మంచి నైపుణ్యంతో చదువుకున్న వాళ్ళు కూడా దుబాయ్ వంటి అరబ్ దేశాలకు వెళ్ళి పనిచేసుకుంటూ ఉంటారు. వాళ్ల గురించి ఈ వీడియోలో చర్చించడం లేదు. పాపం గ్రామీణ స్త్రీలు, పేదవాళ్లు అమాయకంగా ఏదో సాధించాలి, సంపాదించాలి అనే కోరికతో గల్ఫ్ దేశాలకు ప్రయాణమవుతున్నారు. ఈ సిస్టంలో ఎక్కువగా బలయ్యేది మన దేశానికి చెందిన మహిళలే. ఎందుకంటే మన దేశంలో పేదరికం ఎక్కువ. అందుకని ఉపాధి అవకాశాల కోసం మనవాళ్లు అరబ్ దేశాలకు వెళ్లడానికి కూడా వెనుకాడటం లేదు. తాగుబోతు మగాడితో వేగుతూ సంసారాన్ని నడిపించే ఆడవాళ్లు మరో దిక్కు మొక్కు లేక ఇలా అరబ్ దేశాల బాట పడుతున్నారు. ఇలాంటి కుటుంబాలలో బాధ్యత మొత్తం పెద్ద కూతురు మీద కానీ, పెద్ద కొడుకు మీద కానీ పడుతుంది. వాళ్ళు కూడా ఇక్కడ పనిచేయటానికి సరైన ఉపాధి దొరక్క తెలిసి నరకంలోకి అడుగు పెడుతున్నారు. ఇటువంటి వారి అమాయకత్వాన్ని, వాళ్ల అవసరాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేసే దళారులు ఎంతో మంది ఉన్నారు. ఎవరైతే తక్కువ డబ్బుల్లో ఎక్కువ పని చేయటానికి సిద్ధమవుతారో అలాంటి వాళ్లను వీళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు చేసే పనుల కోసం వేరే దేశాలలో గంటకు ఎన్నో వేల రూపాయలు ముట్ట చెబితే ఈ గల్ఫ్ దేశాలలో మాత్రం చాలీచాలని జీతాలు ఇస్తూ పశువుల కంటే హీనంగా ట్రీట్ చేస్తూ ఆ వలస కార్మికులను శ్రమదోపిడి చేస్తూ ఉన్నారు. ఒకవైపు పేదరికం, మరోవైపు ఆకలి బాధ, డబ్బు సంపాదించాలనే తపన ఇంకొక వైపు పీడిస్తూ ఉంటే ఈ పేద కుర్రాళ్లు దళారుల మాయమాటల్లో పడిపోతారు. ఈ పేదరికాన్ని దూరం చేసుకోవడానికి వాళ్ళు తమ కుటుంబాలకు దూరమవుతూ ఉంటారు. ఈ పని వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు అంతా సవ్యంగానే సాగుతుంది. ఆ తర్వాత వీళ్ల దగ్గర ఉండే లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అరబ్ సేటులు తీసుకుంటారు. ఇక అప్పుడు మొదలవుతుంది అసలైన కథ. ఇప్పటి వరకు మీరు సోషల్ మీడియాలో ఇటువంటి ఎన్నో వీడియోలు చూసే ఉంటారు. గల్ఫ్ దేశాలలో మన భారతీయులు ఎలాంటి కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో మీకు తెలిసే ఉంటుంది. చాలామంది మన భారతీయ మహిళల మీద అత్యాచారం కూడా చేస్తారు. అంతేకాకుండా మహిళలను ఒక దేశం నుండి మరొక దేశానికి సప్లై కూడా చేస్తూ ఉంటారు. అసలు ఇంతకీ ఈ కఫాలా సిస్టమ్ అంటే ఏంటి? దీనిని ఆధునిక బానిసత్వం అని ఎందుకు పిలుస్తారు అనేది ఈరోజు తెలుసుకుందాం. కఫాలా సిస్టమ్ అనేది కఫీల్ అనే పదం నుండి వచ్చింది. కఫీల్ అంటే స్పాన్సర్, కఫాలా అంటే మైగ్రేట్ వర్కర్. వేరే దేశంలో నుండి మన దేశానికి వచ్చిన పని వాళ్లను మైగ్రేట్ వర్కర్స్ అంటారు. వీళ్లను గెస్ట్ వర్కర్స్ అని కూడా పిలుస్తారు. చాలామంది ఈ మైగ్రేట్ వర్కర్స్ని తమ ఇళ్లల్లో పనికి కుదుర్చుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఒక దేశంలోకి వెళ్లేటప్పుడు అక్కడి నుండి వెళ్లడానికి కూడా ఈ కఫాలా సిస్టమ్ ద్వారా మాత్రమే కుదురుతుంది. మైగ్రేషన్ ఆఫ్ వర్కర్స్ చట్టం ప్రకారం కొన్ని డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బయట దేశాల నుండి ఇటువంటి గల్ఫ్ దేశాలలో పనికి కుదిరే వాళ్లకు ఒక కఫీల్ ఖచ్చితంగా ఉండాలి. అంటే వాళ్లకు ఒక స్పాన్సర్ ఉండాల్సిందే. వీళ్ళనే ఏజెంట్స్ అని కూడా పిలుస్తారు. ఎవరికైతే డబ్బులు అవసరముంటాయో, ఎవరైతే పని వెతుకుతూ ఉంటారో అలాంటి వాళ్లను చలాకీగా పట్టుకుంటారు ఈ ఏజెంట్స్. ఆ తర్వాత ఏదో రకంగా వ్యక్తులను ఈ ఏజెంట్స్ ఒప్పిస్తారు. ఈ పని వాళ్ల దగ్గర కొంత డబ్బు తీసుకుని వాళ్ల పాస్పోర్ట్స్ దగ్గర నుండి వీసా వరకు కావలసిన అన్ని డాక్యుమెంట్స్ ఈ ఏజెంట్స్ దగ్గరుండి చేయిస్తారు. ఇక గల్ఫ్ దేశాలలో పనికి వెళ్లటానికి సిద్ధమైన వ్యక్తికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఈ ఏజెంట్ మాత్రమే చూసుకుంటాడు. ఆ వ్యక్తి ఎన్ని గంటలు పనిచేయాలి, ఆ వ్యక్తికి ఎంత డబ్బివ్వాలి, అతను ఎక్కడ ఉండాలి, అతనికి కావలసిన ఆహార వ్యవస్థ, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, ఇటువంటి విషయాలన్నీ కూడా అతనే చక్కబెడతాడు. ఇంతవరకు బానే ఉంటుంది. కానీ
ఒక్కసారి ఆ వ్యక్తులకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నీ ఈ ఏజెంట్ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక నరకమంటే ఏంటో ప్రాక్టికల్గా తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ వర్కర్స్ యొక్క జీవితం మొత్తం వాళ్లకు పనిప్పించిన ఏజెంట్ చేతుల్లోకి కానీ వాళ్లను పనిలో నియమించుకున్న యజమానుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ కఫాలా సిస్టమ్ ద్వారా కొన్ని అధికారాలు ఈ కఫీళ్లకు లభిస్తాయి. ముఖ్యంగా కఫీల్ అనుమతి లేకుండా దేశాన్ని విడిచి వెళ్ళటానికి వీలు లేదు. ఈ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంటుందంటే మీకు మరొక పనిలోకి మారాలి అనుకున్నా సరే మారలేరు. కనీసం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించుకోవాలన్నా సరే ఈ కఫీల్ అనుమతి తప్పనిసరి. ఏం చేయాలన్నా వీళ్ల పర్మిషన్ తప్పనిసరి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే గల్ఫ్ దేశాలకు పనికి వెళ్లిన వాళ్లను శ్రమదోపిడీ చేయటమే కాకుండా వాళ్ల మీద పాశవికంగా అత్యాచారాలు కూడా చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏజెంట్లు వయసులో ఉన్న అందమైన అమ్మాయిలకు పని ఇప్పిస్తాం అని మాయమాటలు చెప్పి వాళ్లను వేరే దేశస్థులకు అమ్మేసిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ అమ్మాయిలను అరబ్ దేశాలకు తీసుకువెళ్లి వారి దగ్గర ఉన్న లీగల్ డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత వారిపై శారీరకంగా అత్యాచారం చేస్తారు. లీగల్ పేపర్స్ లేకపోవటం వల్ల ఈ అమ్మాయిలు అక్కడ ఉండే అఫీషియల్స్ దగ్గరకు వెళ్లలేరు. కనీసం ఇంటికి కూడా వెళ్లలేరు. ఒకవేళ పొరపాటున వీళ్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్లయితే అక్కడ కూడా వీళ్ల యజమాని దొంగతనం నేరం మోపి వాళ్లతో పూచలు లెక్కిస్తారు. అక్కడ ప్రభుత్వం అరబ్ దేశానిది కాబట్టి గవర్నమెంట్ కూడా తమ దేశానికి చెందిన వాళ్ల మాటలే వింటుంది. తమ దేశస్థులకు అనుకూలంగా మాత్రమే తీర్పులనిస్తారు. సౌదీ అరేబియా, యుఏఈ, దుబాయ్, ఖతార్ ఇంకా మరికొన్ని గల్ఫ్ దేశాల్లో ఇటువంటి అమాయకులు ఎంతోమంది ప్రతిరోజు బలవుతూ ఉన్నారు. మానవ హక్కుల కమిషన్ ఈ వ్యవస్థ మీద ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఆరోపణలు చేశారు. ఇది ఒకప్పటి బానిసత్వానికి పరాకాష్ట అని కూడా వాళ్ళు ఇప్పటికీ విమర్శిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొన్ని దేశాలలో ఈ కఫాలా సిస్టమ్ బ్యాన్ చేశారు. ఈ మధ్యనే సౌదీ అరేబియా కూడా ఈ సిస్టంలో కొన్ని మార్పులు చేయబోతున్నట్లుగా ప్రకటన చేశారు. ఇలా మార్పులు చేయటం వల్ల ఏజెంట్ల చేతిలో లేదా యజమానుల చేతిలో ఈ బడుగు జీవులు బలయ్యే అవకాశం తగ్గిపోతుంది. పని కోసం కుటుంబానికి దూరమైన పేదవాళ్లు ఇక మీదట అత్యాచారానికి గురయ్యే అవకాశం కూడా తగ్గుతుంది. ఈ సిస్టంలో మార్పులు వస్తే ఇక మీదట పనివాళ్లు తమకు నచ్చిన పని చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది. ఒకవేళ అక్కడ నచ్చకపోతే స్వదేశానికి తిరిగి వెళ్లిపోయే అవకాశం కూడా లభిస్తుంది. సౌదీ అరేబియా కంటే ముందు ఖతార్ దేశం కూడా ఈ కఫాలా సిస్టమ్ బ్యాన్ చేయాలని నిర్ణయించుకుంది. 2019లో ఖతార్లో ఈ సిస్టమ్ని బ్యాన్ చేస్తూ ఉన్నట్టుగా ప్రకటన చేశారు. దీని ప్లేస్లో కాంట్రాక్ట్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ సిస్టమ్ ప్రకారం ఒకవేళ ఎవరైనా శ్రామికులకు తమపై అత్యాచారం జరుగుతూ ఉన్నట్టుగా, శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తే వాళ్లు తమ ఉద్యోగాన్ని మార్చుకోవచ్చు. సౌదీ అరేబియాలో దాదాపు 27 లక్షల మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు అనే విషయం మీకు తెలుసా? కేవలం ఈ ఒక్క దేశంలోనే ఇంతమంది ఉంటే ఇక మిగిలిన ఎడారి దేశాలలో ఎంతమంది భారతీయులు అనుక్షణం నలిగిపోతూ ఉన్నారో మీరే అంచనా వేయండి. ఈ సిస్టమ్ గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.